మిడిల్ క్లాస్ లైఫ్, లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్. ప్రతి వస్తువు కొనాలన్నా సరే ఆలోచన అనేది చెయ్యాలి. ఆ ఆలోచన ఏంటి అని అంటే ఏదో దాచిపెట్టాలి అని అలా ఏమీ కాదు. ఇప్పుడు ఈ వస్తువు కొంటే రేపు కనీసం తినడానికైనా ఉంటుందా లేదా అని, రేపు కనీసం తినేందుకు కూడా ఉంటుందా లేదా అన్న ఆలోచన అనేది చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి నెల కూడా ఇంటి రెంట్స్ అని, కరెంట్ బిల్స్ అని, ఇటు నిత్యావసర వస్తువులని, ఇలా ఎన్నెన్నో ఖర్చులంటూ ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్క నెల అయితే ఇంటిళ్ళ పాది కూడా సంపాదిస్తున్నా సరే ఆ డబ్బు కూడా సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ అప్పులు ఇచ్చేవారు కూడా లేక సతమతం అవ్వాల్సిన పరిస్థితి కొంతమందికి. ఆ అప్పు ఇచ్చినా సరే తిరిగి కట్టలేక సతమతం అవ్వాల్సిన పరిస్థితి ఇంకొకరిది. ఇలా ఈ మిడిల్ క్లాస్ లైఫ్, లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. ఇలాంటి లైఫ్స్ని లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్స్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అంటారు. మిత్రమా, నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏమిటి అనేది నీకు తెలుసు. ఆ ఫ్యామిలీ హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది కూడా నీకు తెలుసు. మరి ఎందుకని ఇంకా ఇంత బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకని ఇలా ఉంటున్నావు మిత్రమా? ఎన్నాలని ఇలా ఉంటావు? నీ మీదనే వారి నమ్మకం మొత్తం, నీ మీదనే వారి ఆశ, నీ మీదనే వారి ఆశయం కూడా. నీ వల్లనే వారికి కొండంత ధైర్యం మిత్రమా. అది గుర్తుంచుకొని ముందుకు వెళ్ళు మిత్రమా. అంతేకాని సరిగ్గా చదువు అనేది చదవకుండా, అసలు వారి కోసం ఒక ఆలోచన అనేది చెయ్యకుండా ఎందుకని ఇలా ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. నువ్వు కూడా అలాగే వారి జీవితం లాగే నీ జీవితం కూడా ఉంటే ఆ పరిస్థితి ఏమిటి అని. నీ ఫ్యూచర్లో నీ జీవితం అనేది వారిలానే ఉంటే నీ పరిస్థితి అనేది ఏమిటి అని, వారిని మీద పెట్టుకున్న నమ్మకం, ఆశయం, ధైర్యం, ఆశలు అన్నీ ఏమైపోవాలి అని. నీ ఫ్యామిలీ కోసం కష్టపడు. నీ ఫ్యామిలీ అనేది గొప్ప స్థాయిలో ఉండడం కోసం కష్టపడు మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.